హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. యుద్ధనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 వినేద్దామండి. అహల్యమ్మ గారు సుడిగాలిలా కొడుకు ఉన్న గదిలోకి వచ్చింది. సుధీ, ఇది నిజమేనా? ఏంటమ్మా? ఫైలు చూస్తున్న అతను తలెత్తుతూ అడిగాడు. మావయ్యని జైలుపాలు చేసిన ఆ రాక్షసుల వైపు నువ్వు వాదిస్తున్నావా? వాళ్ల తరపున వకీలుగా నిలబడుతున్నావా? అవునమ్మా, ప్రశాంతంగా జవాబు చెప్పాడు. ఆవిడ నిశ్చేష్టురాలయ్యింది. ఆవిడ ముఖంలోకి ఆవేశం పొంగింది. నీకు బుద్ధుందట్రా? నువ్వు అసలు మనిషివేనా? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసిన మావయ్య మీద వాడి విరోధులతో జత కలిసి ఇలా వెన్నుపోటు పొడుస్తావా? నేను అనేదాన్ని ఒక మనిషిని ఉన్నానని నీ ఒంటి మీద స్పృహుందా? అమ్మా, నువ్వేగా అన్యాయం ఎక్కడుంటుందో అక్కడ దెబ్బ కొట్టమని లా డిగ్రీ తీసుకున్న నాడు నాకు హితబోధ చేశావు. పేదవారిని ఆదుకుంటానని, డబ్బు వ్యామోహంలో పడి వాళ్లకు అన్యాయం ద్రోహం చేయనని నా చేత నీ తల మీద చేయి పెట్టి వాగ్దానం చేయించుకున్నావు. చేయించుకున్నాను, కానీ నా మాట నువ్వు ఈరోజు ఇలా వదిలేసి మట్టిపాలు చేశావు కదరా. ఆ వాగ్దానమే గుర్తుంటే ఇలాంటి అఘాయిత్యానికి వడిగట్టేవాడువా? అమ్మా, గుర్తుంది కాబట్టే న్యాయం చేపట్టాలనే తపనతోనే వాళ్ల వైపు వకల్తా తీసుకున్నాను. అమ్మా, మావయ్య వాళ్ళకి చాలా ద్రోహం చేశాడు. ఫోర్జరీ సంతకాలు చేశాడు. లాభాలు అన్యాయంగా కాజేసి వ్యాపారంలో నష్టం చూపించాడు. ఇన్కమ్ ట్యాక్స్ వారు దాడి చేయబోతున్నట్లయితే మావయ్యకి రహస్యంగా వేరు పేర్ల మీద వేరు బ్యాంకుల్లో ఇంకా ధనం ఉందని ఎవరికి ఎప్పటికీ తెలిసేది కాదు. వాళ్ళని మావయ్య నమ్మించి మోసం చేశాడు. వాళ్ళు ఏకమయ్యి మావయ్యని అరెస్ట్ చేయించమన్నారు. తప్పేం లేదమ్మా. ఆ కుటుంబాలు ఎన్నెన్ని బాధలు పడ్డాయో నీకు తెలుసా అమ్మా? అహల్యమ్మ గారు మాట్లాడలేకపోయింది. కొడుకు ముఖం పరిశీలనగా చూసింది. సుధీర్ అసలెప్పుడూ అబద్ధమాడడు. అతని ముఖంలో ఆవేదన, ఆవేశం గూడు కట్టుకుని ఉన్నాయి. ఈ అన్యాయం పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు నేనెంతో సంతోషిస్తున్నానమ్మా, ఎంతో సంతోషిస్తున్నాను. సుధీ, మావయ్య చేసినది తప్పే కావచ్చు, కానీ అయిన వాళ్ళగా మనం ఆదుకోవాలి కదరా. నలుగురు ఏమనుకుంటారు? సంఘంలో పెద్ద మనిషిగా చరామణి అయ్యే ధనంజయరావు గారి అసలు రూపం బయటపడిందంటారు. మావయ్యకి అవమానం జరిగితే మనకి జరిగినట్టు కాదా? కాదు, ముమ్మాటికి కాదు. ఆవిడ తల ఊపింది. సుధీ, నాకు అర్థమైందిలేరా. నీ మనసులో నాకు తెలియందనుకోకు. స్వప్న కనిపించకుండా పోవడానికి మావయ్య కారణమని నీ అనుమానం. మేము ఆ అమ్మాయిని నీ నుంచి దూరం చేశామని నీ అపోహ. అమ్మా, ఆ ప్రసక్తి ఎందుకు తెస్తావు? స్వప్న గురించి మాటలే వద్దని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు చెబుతావురా. ఆ పిల్ల మూలంగా నా గుండెల్లో ఎంత చిచ్చురేగిందో నీకేం తెలుసు? ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? మావయ్య మీద అందుకని పగ తీర్చుకుంటున్నావన్నమాట. అమ్మా, నువ్వు నా కన్న తల్లివి. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు. ఇది స్వప్న కోసం నేను ప్రతీకారం తీర్చుకోవడం లేదమ్మా. ప్రతీకారమా? అతను ఒక క్షణం ఆగాడు. అవును, ప్రతీకారమే. నా గుండెల్లో ఇన్నాళ్ల నుంచి మండుతున్న మంటని చల్లార్చుకుంటున్నాను. మా నాన్నకి మావయ్య చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను. అమ్మకి ఇప్పుడే చెబుతున్నాను, నేను రంగారావు గారి వైపు వాదించడం ఖాయం. ఈ కేసు గెలిచి తీరుతాం. మావయ్యకి ఒక్క పైసా కూడా లేకుండా బికారి అవడమే కాదు, యావజ్జీవ ఖైదు శిక్ష పడుతుంది. ఆయన జీవితం అంతా కటకటాల వెనుక సమాప్తి కావాల్సిందే. అప్పటికి అహల్యమ్మ గారు కొడుకు మీదకి ఉరికినట్లుగా వచ్చింది. ఏమన్నావు? సుధీర్ ఆ చెంప ఈ చెంప వాయించేసింది. ఖబర్దార్, అన్నయ్యను గురించి ఇంకొక మాట అన్నావంటే నీ పీక పిసికి చంపేస్తాను. వాడు నాకు అన్నయ్యరా, అన్నయ్య. నా కంఠంలో ప్రాణముండగా వాడికి హాని జరగనిస్తాననుకుంటున్నావా? దౌర్భాగ్యుడా, ఎంత పాపం చేశానురా. నీలాంటి పాపిష్టి వాడికి తల్లినయ్యాను. వాడిని నువ్వు జైలుకు పంపిస్తావా? అంత సులభం అనుకుంటున్నావా? గదిలో 1 నిమిషం భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. తల్లి కొడుకులిద్దరూ అలాగే నిలబడిపోయి ఒకరిని ఒకరు తీక్షణంగా ఆవేశం బిగుబట్టినట్లుగా చూస్తున్నారు. సుధీర్ క్రాఫ్ట్ చెదిరింది. తల్లి కొట్టడంతో చెంపలు కందిపోయాయి. సుధీర్ హఠాత్తుగా తల్లిని రెక్క పట్టుకుని లాక్కెళ్లి అల్మారా తెరిచి అందులో లాకర్లో అడుగున ఉన్న ఫైల్ తీసి అందులో ఒక ఉత్తరం తీసి తల్లికిచ్చాడు. ఇది చదువమ్మా, నీకే తెలుస్తుంది. అన్నయ్య అని నువ్వు మురిసిపోతున్నావే. మీ అన్నయ్య కూతుర్ని నాకు కట్టబెట్టాలని ఆశపడుతున్నావే. నిలబెట్టాలని, మా ఇద్దరిని కలపాలని తాపత్రయపడుతున్నావే. నీ అన్నయ్య కిరాతకుడు. నాన్నగారిని హత్య చేయడానికి వడిగట్టిన పాపాత్ముడు.
చదువమ్మా చదువు, నీకే తెలుస్తుంది. అహల్యమ్మ గారి చేతిలో ఉత్తరం చదవసాగింది. ఆ ఉత్తరం పెద్దది, సుదీర్ఘంగా ఉంది. అది డాక్టర్ శివానందం గారికి రాసింది. అందులో ఇలా ఉంది: శివ, నేను క్షేమం, నువ్వు క్షేమమని తలుస్తాను. నువ్వు ఈ ఊరు ఎప్పుడొస్తావు? ఆ పల్లెటూరులో నీకేం బాగుంటుంది? మీ మామగారి సిద్ధాంతం నువ్వెందుకు పాటించాలో నాకు తెలియదు. బీదవారికి సేవ చేయాలనుకుంటే ఈ సిటీలో పేదవారు లేరా? ఎక్కడ చూసినా నాకు వాళ్ళు కనిపిస్తున్నారు. శివ, ఇప్పుడు నేను నీకు ముఖ్యమైన ఒక బాధ్యత అప్పగించడానికి ఉత్తరం రాస్తున్నాను. నా ఆస్తి యావత్తు నా కొడుకు పేరు మీట బిల్లుని ఈ ఉత్తరంలో జతపరిచి నీకు పంపిస్తున్నాను. 10 రోజులు మీ క్రిందట ఒక దారుణమైన సంఘటన జరిగింది. నాకు పేకాట పిచ్చి ఉందని నీకు తెలుసుగా. 2 నెలల క్రిందట నేను మనోహర్ పేకాట ఆడాము. ఆ రోజు బాగా వానగా ఉంది. మేం పేకాట ఆడుతుండగా మనోహర్ ఇంటి నుండి ఫోన్ వచ్చింది. పక్కింటి వాళ్ళు చేశారు. మనోహర్ భార్య జానకమ్మ బాత్రూంలో పడిందట. దెబ్బ తగిలిందట, గాయమైందట. మనోహర్ కంగారు పడుతూ వెళ్ళిపోతుంటే నేనే కార్ తీసుకెళ్లమని అన్నాను. నేను ఆటోలో ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి చేరుకుని 10 నిమిషాలు కూడా కాలేదు. మనోహర్ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. నేను బయటికి పరిగెత్తాను. డ్రైవర్ కన ఊపిరితో ఉన్నాడు. మనోహర్ అప్పటికే పోయాడు. ఎవరో లారీ నంబర్ నోట్ చేసుకున్నారు. డ్రైవర్ని హాస్పిటల్కి తీసుకెళ్లాను. వాడు 4 రోజులకి స్పృహ వచ్చి కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన వైనం చెప్పాడు. కారు బయలుదేరిన వెంటనే లారీ వెంబడించిందట. అక్కడికి అతను కారుకి ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. లారీ వచ్చి ఢీకొట్టింది. ఆ తరువాత సంగతి అతనికి తెలియదు. ఇది ఎవరో కావాలని చేసిన హత్యా ప్రయత్నమే. పోలీసులు ఆ లారీ ఓనర్ని పట్టుకున్నారు. ఆ సీట్ను మొత్తుకున్నాడు. గంజిలో మిరపకాయలు దింపి టీ తాగడానికి వెళ్లిన డ్రైవరు మళ్లీ వచ్చేసరికి లారీ లేదట. అతను కంప్లైంట్ ఇచ్చానని అన్నాడు. లారీ నడిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను సిటీలో హత్యలు చేయడంలో చేయి తిరిగిన గూండా. అతనికి లారీలు, కార్లు, రైళ్లు అన్నీ నడపడం వచ్చు. పోలీసులు అతన్ని హింసిస్తే అతను ధనుంజయరావునని చంపడానికి కిరాయికి డబ్బిచ్చి తీసుకున్న గూండా అని చెప్పాడు. ఈ మాట వినగానే నేను వణికిపోయాను. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, ఆ రోజు ఆ కార్లో నేను అసలు రావాల్సింది. వానలో వెనుక కూర్చున్న వ్యక్తిని ఆ గుండా గుర్తుపట్టలేకపోయాడు. పోలీసులు ధనుంజయరావుని నిలదీశారు. అతను నవ్వేశాడు. ఇది ఒక కట్టు కదా, గిట్టని వాళ్ళు కేసు వ్యవహారం అన్నాడు. మళ్ళీ నేను వెళ్లేసరికి ఆ పోలీసు అధికారి, సార్, మేమేం చేయలేము, మీరు జాగ్రత్తగా మసులుకోండి. ఆ గుండా చెప్పింది నిజమే, కానీ మీ బావమరిది తన పరపతితో తన మీద ఎలాంటి అనుమానం రాకుండా ఈ కేసు మేము పరిశోధనలో ఇంకా ముందుకి వెళ్లకుండా ఫైల్ క్లోజ్ చేసేలా చేశాడు అన్నాడు. నేను మనోహర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి దిక్కులేదు. అతని భార్య పేరు జానకమ్మ. వాళ్ళకి ఒకే ఒక కూతురుంది, పేరు స్వప్న. వాళ్ళ జీవితాలు తలకిందులైనాయి. వాళ్ళని ఓదార్చాను. వారికి జీవనాధారం నేను వహిస్తానని చెప్పాను. కానీ అన్నమాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. మా బావమరిది ధనుంజయరావు నా చేతిలో ఒక్క రూపా కూడా రానియడు. ఆ రోజు నుంచి నాకు ప్రాణభయంగానే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రమ్మనంటే నా భార్య వినదు. అహల్యకి అన్నగారంటే దైవంతో సమానము. సుధీర్ చిన్నవాడు. నేను కాస్త అడ్డం లేకుండా ఉంటే ఆస్తి, వ్యాపారం అంతా ఆయన చేతుల్లోనే ఉంటుందనే ఆలోచన మా బావమరిదికి ఉంది. ఈ అనుమానం నేను అహల్యతో చెప్తే ఇదంతా నా భయంగా తీసిపారేసింది. ధనుంజయరావు నా ఇంట్లో అడుగు పెడితే నేను వణికిపోయేవాడిని. నా ఇంట్లోకి రావద్దని తిడితే నా గతి ఏమైందో తెలుసా? నాకు మతి చాంచల్యం వచ్చిందని డాక్టర్ల చేత చెప్పించాడు. నాకు రెస్ట్ కావాలి అన్నారు. నేను నిద్ర మాత్రాలకి అలవాటు పడుతున్నాను. నా ప్రాణానికి హాని ఉంది. 10 రోజుల క్రితం ఏం చేశానో తెలుసా? స్కూల్ నుండి వచ్చేటప్పుడు సుధీర్ని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించాను. నేను స్టేషన్కి వెళ్లి రైలు ఎక్కాను. కానీ వరంగల్ కూడా దాటనే లేదు. అక్కడికి కారులో అహల్య, ధనుంజయరావు వచ్చారు. నేను పట్టుబడిన ఖైదీలా చూశాను. ఇంటికి వచ్చేశాను. అహల్య నాకు పూర్తిగా మతి భ్రమించిందని భావించింది. ఒకసారి నేను నీ దగ్గరికి రావడానికి బయలుదేరాను. అహల్య అన్నగారి సలహాపై నన్ను కదలనీయలేదు. అహల్యకి నాకు మతి చాంచల్యం వచ్చిందని, నేనేం అఘాయిత్యం చేస్తానో అని భయం నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయడం లేదు. జీవితం నాకు బందికానా అయిపోయింది. ధనుంజయరావు నా సంతకాలు ఫోర్జరీ చేస్తున్నాడు. నేను సంతకం పెట్టని డాక్యుమెంట్స్ పెట్టానని అంటున్నాడు. నువ్వు మర్చిపోతున్నావు బావా అని హేళన చేసేవాడు. అదొక మాయా ఉచ్చు. చివరికి మమ్మల్ని బికారుల్ని చేస్తాడు. తప్పదు. నా గతి ఎలా ఉందో. నీకు వీలుంటే ఒకసారిగా నీ భార్యకి సుస్థిగా ఉందని, నువ్వు ఎటూ కదలవడం లేదని రాశావు.
నా కోసం ఒకసారి, నా కోసం అయినా రా. నువ్వు వచ్చి నాకు పిచ్చి లేదని, నేను మామూలు మనిషిని రుజువు చేయి. కనీసం అహల్యకైనా ఇది తెలియాలి. అహల్య అన్నగారి మీద భక్తితో కళ్ళుండి కూడా గుడ్డిదానిలా ప్రవర్తిస్తుంది. శివ, ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే వీలు చేసుకునిరా. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నేను బ్రతికి ఉంటే సరే, లేకపోతే సుధీర్ పెద్దైన తరువాత మనోహర్ కూతురు స్వప్నకిచ్చి పెళ్లి చేయాలి. స్వప్నని నా కోడలుగా చేసుకుంటానని జానకమ్మకి వాగ్దానం ఇచ్చాను. అహల్యకి విమలని చేసుకోవాలని ఇప్పుడే చెబితే మండిపడుతుంది. సుధీర్కి చెప్పాను. స్వప్నని చూపిద్దామని ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను. కానీ జానకమ్మ లేదు. స్వప్నని తీసుకుని అన్నగారింటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. పక్కవాళ్ళు చెప్పారు, శివ, నువ్వు తప్పకుండా వస్తావు కదూ? వస్తావనే గుప్పిడంత ఆశతో ఎదురు చూస్తున్నాను. తప్పకరా. ఇట్లు ప్రకాశం. చదవడం పూర్తిగానే అహల్యమ్మ గారు ఉత్తరంలో నుంచి తలెత్తి కొడుకు వైపు అయోమయంగా చూసింది. అమ్మా, ఇప్పుడైనా అర్థమైందా? నాన్నగారు మామూలుగా చచ్చిపోలేదు. ప్రాణభీతితో కృంగిపోయారు. డాక్టర్ గారు చెప్పారు. నాన్న రాసిన ఉత్తరం చూడగానే ఆయన వచ్చారట. కానీ అప్పటికే నాన్న పోయారట. స్లీపింగ్ పిల్స్ ఎక్కువ డోస్ పొరపాటుగా వేసుకున్నారని డాక్టర్లు చెప్పారట. ఆయన శవాన్ని పోస్ట్మార్టం చేయాలని అన్నారట. మామయ్య ఆయన్ని తిట్టి మెడబట్టి బయటకు గంటేశారట. పోలీస్ రిపోర్ట్ ఇస్తానని ఆయన వెళ్తుంటే నౌకర్ల చేత చావు బాధించారట. ఆయన కోలుకునేసరికి 4 రోజులు పట్టిందట. ఈలోపు నన్ను తీసుకుని నువ్వు మావయ్య ఉత్తర దేశం యాత్రకి వెళ్ళారట. నేను లా పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ ఉత్తీర్ణుడైన వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాన్నగారి విల్లు ఇచ్చి ఇదంతా చెప్పారు. మావయ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. విమలని పెళ్లి చేసుకుంటే నాకింకా ఏ హాని ఉండదని పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను ఇంటికి వచ్చేశాను. నాన్నగారు నన్ను నా చిన్నతనంలో ఒక ఇంటికి తీసుకువెళ్లడం, ఆ ఇల్లు తాళం వేసి ఉండడం నాకు గుర్తుంది. నాన్నగారు ఒకసారి నా దగ్గర స్వప్నని తప్ప విమలని చేసుకోవద్దని వాగ్దానం తీసుకున్నారు. శివానందం గారు చెప్పిన తరువాత ఆ కథంతా ఇంకా బాగా గుర్తుకు వచ్చింది. కానీ ఆ స్వప్న ఎవరో, ఎక్కడ ఉంటుందో, ఆ అమ్మాయి పెళ్ళయి పిల్లల తల్లి అయ్యిందో నాకు తెలీదు. కానీ నా మనసులో స్వప్న అనే మాట మాత్రం నిలిచిపోయింది. నువ్వు విమలతో పెళ్లి చేసుకో అన్నప్పుడల్లా నాకు నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చేది. తరువాత అనుకోకుండా నిరంజనం మాస్టర్ గారి ద్వారా స్వప్న నా జీవితంలోకి వచ్చింది. కానీ ఎలా? ఒక హంతకురాలిలా, జైలులో కటకటాల మధ్య ఉండి. మొదట స్వప్న ఎవరో నాకు తెలీదు. తరువాత నిరంజనం మాస్టర్ మాటల ద్వారా స్వప్న తల్లిదండ్రుల వివరాలు తెలిసాయి. స్వప్న మరెవరో కాదు, మనోహర్ రావు గారి అమ్మాయి. నాన్నగారి విలులో స్వప్న ప్రసక్తి ఉంది. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మంచి వరుడిని చూసి వివాహం చేయమని ఉంది. అమ్మా, నేనందుకే స్వప్నని ఆశ్రయం ఇచ్చాను, పెళ్లి చేసుకున్నాను. ఇదంతా నీకు చెప్పడానికి నాకు సాహసం లేదు. నువ్వు మన మధ్య ఏది జరిగినా ప్రతి చిన్న మాట మావయ్యకి చెబుతావు. ఆయనకి స్వప్న ఎవరో తెలిస్తే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో అర్థమైతే స్వప్నని నన్ను ఇద్దరినీ బ్రతకనీయడని నాకు తెలుసు. అందుకే చెప్పలేదు. అహల్యమ్మ గారు నిశ్చేష్టురాలైనట్టు చూడసాగింది. ఆ ఉత్తరం సుధీర్ బయట పెడుతున్న సత్యాలు ఆవిడని ఆవిరమంటల్లా చుట్టుముడుతున్నాయి. సుధీ, ఆవిడ నిలబడలేనట్లు కుర్చీలో కూలబడింది. సుధీర్ దగ్గరికి వచ్చాడు. అమ్మా, హఠాత్తుగా మోకాళ్ల మీద కూలబడి ఆవిడ ఒడిలో తలదాచుకున్నాడు. గాద్గక కంఠంతో అన్నాడు. అమ్మా, ఇన్నాళ్ళ నుంచి రహస్యం నన్ను దావానంలా దహించేస్తుందమ్మా. నీకు చెప్పాలని అనిపించేది, చెబితే నువ్వేమైపోతావో అని భయం వేసేది. మావయ్య మీద నీకున్న గౌరవం, ప్రేమ నాకు తెలుసమ్మా. వాటిని ఆసరా చేసుకుని మావయ్య మన కుటుంబానికి ఇంత కీడు తలపెట్టాడు. గోముఖ్యవాగ్రంలా ప్రవర్తించాడు. విమలని నాకు భారీగా చేస్తాననే ఆశతో నన్ను బ్రతకనిచ్చాడు. లేకపోతే నన్ను ఎప్పుడో తుడముట్టించేవాడు. ఒక రకంగా నీ అమాయకత్వమే నన్ను బ్రతికించిందమ్మా. సుధీ, ఆవిడ సుధీర్ తలని గట్టిగా పట్టుకుంది. ఎంత అవివేకంగా ప్రవర్తించానుగా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. నిన్ను ఎంత హింసించాను నేను. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటిరా? అంత మాట అనకమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నాన్నగారు నీకు చెప్పలేకనే అలా నరకం పడ్డారు. ఆ బాధ నాకు తప్పింది. సుధీ, అవునురా, ఆయన నన్ను వేరే వెళదామని ఎంత పోరాడారో ఇప్పుడు గుర్తుకొస్తుంది. నేను మూర్ఖంగా గ్రహించలేకపోయాను. ఆవిడ ఏడవసాగింది. ఊరుకో అమ్మా, బాధపడకు. ఇప్పటికైనా నిజం తెలిసిందిగా. ధైర్యంగా నిలబడగలిగితే అదే చాలు, లేస్తూ అన్నాడు. అహల్యమ్మ గారి కొడుకు తలపట్టుకుని వంచి బుగ్గను నిమిరింది. ఎంత పాపిష్టిదానిరా! ఏనాడు నీ మీద చేయి చేసుకునే లేదు.
నా చెయ్యి పడిపోను. సుధీర్ తల్లి చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా, నువ్వలా నన్ను కొట్టకపోయినట్టయితే నాకింత ఆవేశం వచ్చేది కాదు. నాకు ఆవేశం రాకపోతే నా నోటి నుంచి నిజం బయటపడేది కాదు. అంతలో ఫోన్ మోగింది. శంకు ఫోన్ తీసుకుని వచ్చాడు. అమ్మా, మీకు ఫోన్ అన్నాడు. నాకా? ఎవరు? మీ అన్నగారమ్మా, జైలు నుంచి మాట్లాడుతున్నారు. అహల్యమ్మ గారి ముఖంలో ఆవేశం పొంగింది. అహల్య చచ్చిపోయింది, జన్మలో నీ మాట ఇక వినదు అని చెప్పు. అమ్మా, శంకు కంగారు పడ్డాడు. చెప్పమంటుంటే నీకు కాదు, చెప్పు, అక్షరాల నేనన్న మాటలు చెప్పు, అంతే. శంకు నమ్మలేనట్లుగా బిక్కముఖంతో సుధీర్ వైపు చూశాడు. సుధీర్ చెప్పు అన్నట్టు చూశాడు. శంకు కోర్టులో సాక్ష్యానికి చెబుతున్నట్టు కంఠంతో తడబాటు లేకుండా అహల్యమ్మ గారు చెప్పమన్న మాటలే చెప్పాడు. షటప్, నీకేమైనా మతిపోయిందా? అహల్యకి నేనని చెప్పావా? అర్జెంటుగా మాట్లాడాలి, పిలు. ఆయన అరవటం అహల్యమ్మ గారికి సుధీర్కి కూడా వినిపిస్తూనే ఉంది. అహల్యమ్మ గారు శంకు చేతిలో ఫోన్ లాక్కుంది. అన్నయ్య, నేను ఇక్కడే ఉన్నాను. శంకు నేను చెప్పమన్న మాటలే చెప్పాడు. ఇంకెప్పుడు నువ్వు ఇంటికి ఫోన్ చేయొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది. నర్సింగ్ హోంలో డాక్టరు శివానందం సుధీర్ భుజం తట్టి ఒక్కసారి లారా అని పిలిచాడు. సుధీర్ ఆయనతో పాటు ఆయన గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ గారి ముఖం చాలా సీరియస్గా ఉంది. టేబుల్ మీద పేపర్లు సర్దుతూ అన్నాడు ఆయన. సుధీర్, విమల గురించి బ్యాడ్ న్యూస్. విమల గుండె చుట్టూరా పొరల్లో బాగా నీరు చేరింది. ఆపరేషన్ చేయాలి. సక్సెస్ అవ్వడం అనేది కేవలం ఆ అమ్మాయి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ చేయాలంటే ముందు విమలకి బాగా శక్తి రావాలి. విమల నర్సింగ్ హోమ్ నుంచి కదలకూడదు. ఆ ఆపరేషన్కి కూడా బాగానే ఖర్చు అవుతుంది. ఆయన కాస్త ఆగి సందేహంగా, మీ మావయ్య చూస్తే జైల్లో ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు మరి అన్నారు. సుధీర్ ముఖం ఆవేశంగా అయింది. డాక్టర్, డబ్బు కోసం చూడకండి. నాకున్న డబ్బంతా ఖర్చు పెడతాను. విమలకి ఆపరేషన్ జరిగేలా చూడండి. ఈ క్షణం నుంచి విమల కోసం అయ్యే ఖర్చంతా అత్తయ్యకి గాని విమలకి గాని చెప్పకండి. నేను భరిస్తాను. ఓకే, అయితే ఈ పూట నుంచి నేను విమలకి వైద్యం ప్రారంభిస్తాను. వ్యాధి చాలా ముదిరిపోయిన తర్వాత తీసుకువచ్చారు. త్వరగా తెలుసుకుని ఉంటే బాగుండేది. ఓకే, ఎవరి రాత ఎవరు తప్పించలేరు అన్నారు. నర్సుని పిలిచి విమల అడ్మిట్ చేసుకున్నట్టు రిజిస్టర్లో రాసుకోమని చెప్పారు. సుధీర్ రిజిస్టర్లో సంతకం పెట్టాడు. వస్తానంకుల్, డాక్టర్ గారికి చెప్పి బయటకు వచ్చి విమల ఉన్న రూమ్ వెతుక్కుంటూ వచ్చాడు. అతను లోపలికి అడుగు పెట్టేసరికి విమల మంచం మీద పడుకుని ఉంది. మగతగా ఉన్నట్లు కళ్ళు మూసుకుంది. సుధీర్ లోపలికి వస్తూ విమలకి ఎలా ఉందత్తయ్య అని అడిగాడు. అతన్ని చూడగానే విమల తల్లి అనంతలక్ష్మి రెచ్చిపోయినట్లుగా చూస్తూ అంది. ఎలా ఉందా? చావడానికి సిద్ధంగా ఉంది. చూసిపోదామని వచ్చావా? డాక్టర్ గారిని ఎంత త్వరగా పోతుందో అని వెళ్ళి అడిగిరారా? అత్తయ్య, అతను నివ్వెరపోయాడు. అత్తయ్య, ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? మావయ్యని జైలుకు పంపావు. యావజ్జీవ శిక్ష పడేట్టు చేశావు. సిగ్గు లేకుండా పరామర్శించడానికి వచ్చావా నువ్వు? మేం నీకేం ద్రోహం చేశానయ్యా? మీ నాన్న పోయినా నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాము. పెంచినందుకు బాగా బహుమతి ఇచ్చాము. ఆవిడ ఏడవసాగింది. అత్తయ్య, అరవకు, విమల లేస్తుంది. లేవని నాతో పాటు తండ్రిని తలుచుకుని ఏడుస్తుంది. నువ్వు మాకు ఇంత ద్రోహం ఎందుకు చేయాలి అంటున్నాను. ఈ రోజు పిల్లకి ఒంట్లో బాగోకపోతే గుక్కెడు మందు ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు. నా ఇల్లు వాకిలి వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చూడబోతే జైల్లో ఉన్నారు. మేమేం పాపం చేశామని మాకింత శిక్ష? విమల తల్లి అరుపులకి కళ్ళు తెరిచి చూసింది. సుధీర్ని చూడగానే బావా నువ్వా అంది. విమి అతను మంచం దగ్గరికి వచ్చాడు. అనంతలక్ష్మి అతనికి విమలకి అడ్డంగా వచ్చింది. నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. పో, బయటికి పో, లేకపోతే అరుస్తాను. నర్సులు వచ్చి మెడబెట్టి గెంటుతారు. అమ్మా, ఎందుకలా ఆవేశపడతావు? బావ ఏం చేశాడని? విమల అంది. ఏం చేశాడా? మన జీవితాలు నాశనం చేశాడు. మీ నాన్నని జైలుకు పంపాడు. నా ఉసురు తగిలి నువ్వు చావకపోతే చూడు. సుధీర్ని చూస్తూ అంది. ఎందుకమ్మా బావని అట్లా తిడతావు? మన జీవితాన్ని నాశనం చేసింది బావ కాదమ్మా, నాన్న. మన ఉసురు బావకేమీ తగలదమ్మా. ఎంతో మంది నాన్న చేత అన్యాయం చేయబడిన వాళ్ళ ఉసిరే మనకి తగిలింది. నువ్వు కోర్టుకు రాలేదమ్మా, అందుకే నీకు తెలీదు. నేను కోర్టుకు వెళ్ళాను. నాన్న మీద అఘాయిత్యాలు వింటుంటే విమల పెదవి బిగబట్టింది. ఛీ, నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఎన్నెన్ని దుర్మార్గాలు! ఎందుకమ్మా? డబ్బు, ఆ విధవ డబ్బు ఎవరికి కావాలట? అంత అన్యాయాలతో వచ్చిన డబ్బుతో సుఖపడే కంటే దరిద్రంలో బతకడం మేలు. విమల ముఖం తిప్పుకుంది. నువ్వు కూడా ఆయననే అంటున్నావా? అను ఆవిడ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది.
సుధీర్ కుర్చీ మంచం దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. విమి, బావా. విమల ఏడ్చేసింది. బాధపడకు విమి, అమ్మ మాటలు పట్టించుకోకు బావా. అమ్మకేం తెలీదు. ఇందులో అమ్మ తప్పేం లేదని నాకు తెలుసు. థ్యాంక్స్ విమి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. అంతా నాకు కూడా బాధగానే ఉంది. ఎవరి కర్మని ఎవరూ తప్పించలేరు బావా. ఇది నాకు బాగా అర్థమవుతుంది. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నువ్వు త్వరలో కోలుకుంటావని అధైర్యపడకు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను. విమల పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. నాకేమైనా పర్వాలేదు బాబా. నాన్న అరెస్ట్ అయిన ఈ 4 నెలల్లో నేను ఎంతగానో ఎదిగాను. అత్తయ్య ఎలా ఉంది? అమ్మ బాగా దిగులు పడిపోయింది. నిన్ను చూడడానికి రావాలని ఉంది. అత్తయ్య ముఖం చూడలేక రాలేదు. అలాంటిదేం పెట్టుకోవద్దని అత్తయ్యకి చెప్పు. అత్తయ్యని అడిగానని చెప్పు. అలాగే విమి. కోర్టు నుంచి ఇటే వచ్చావా? అతని చేతి మీద నల్లకోటు చూస్తూ అంది. అవును, శంకు డాక్టర్ గారు ఫోన్ చేశారని చెప్పాను. డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పారు. సరాసరి ఇటే వచ్చాను. నాకింకా ఎవరూ తోచలేదు బావా. శివానందం గారైతే సరిగ్గా వైద్య నిర్ధారణ చేస్తారని. ఇప్పుడైనా డాక్టర్లంటే భయం పోయిందా విమి? అతను నవ్వుతూ అడిగాడు. విమల విరక్తిగా చూసింది. డాక్టర్లేమిటి బావా? ఇప్పుడు మృత్యువన్నా నాకు భయం లేదు. అనారోగ్యం మనిషికి ఎంతో విరక్తిని కలిగిస్తుంది కదూ. కానీ రోజూ వస్తానులే, నువ్వు శ్రద్ధగా మందులు తీసుకుంటావు కదూ. విమల తల ఊపింది. అతను వెళ్ళడానికి లేచాడు. వస్తాను విమి. అత్తయ్యని తీసుకురా బావా. అలాగే, తప్పకుండా తీసుకువస్తాను. అమ్మతో విరుచుకుపడొద్దని చెబుతానులే. అత్తయ్య తిట్టిందని నాకేం బాధలేదు విమల. ఆవిడకి అలాంటి ఆవేశం తీసుకువచ్చానని నా బాధగా ఉంది. అతను బయటికి వచ్చాడు. అక్కడ అనంతలక్ష్మి నిలబడి ఉంది. సుధీర్ ఆవిడతో, అత్తయ్య, రేపు అమ్మను తీసుకుని వస్తాను అన్నాడు. నీ పరామర్శలు మాకేం అవసరం లేదు. మా చావు మమ్మల్ని చావనియండి, ఆవిడ ముఖం తిప్పుకుంటూ అంది. సుధీర్ ఇంటి తిరిగి వస్తుంటే పాలిపోయిన విమల ముఖమే కళ్ల ముందు కనిపిస్తుంది. అతనికి మేనత్త మీద, మేనమామి మీద అంతులేని గౌరవం వచ్చింది. విమలకి స్వతహాగా డాక్టర్లంటే చాలా భయం. కూతుర్ని కష్టపెట్టడం ఇష్టం లేక డాక్టర్లకి చూపించకుండా రోగం పెంచారు. అనంతలక్ష్మి వైద్యుల మీద కంటే బాబాల మీదనే గురి ఎక్కువ. విమల ఆరోగ్యం కోసం ఆవిడ ఎన్నో పూజలు చేసింది. విమల జబ్బుకి మెడలో నల్లటి తాయెత్తులు కట్టింది. విమల పెరుగుతున్న రోగం ఒకటైతే వాళ్ళు చేసే హంగామా ఇంకొకటయ్యింది. సుధీర్ ఇంటికి వచ్చాడు. తల్లికి విమల సంగతి చెప్పాడు. ఆవిడ ముఖం విరిగిన మనిషిలా చూసింది. ఇప్పుడెలా అంది. ఆదురా పడకమ్మా, నేను శివానందం గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. విమలకి ఆపరేషన్ చేయాలి. అది సక్సెస్ అయితే ఏ బాధ లేదు. ఏమిటోరా, నాకు మతిపోయేట్టుగా ఉంది అంది. కంగారు పడకు, విమల నీ గురించి అడిగిందమ్మా. రేపు హాస్పిటల్కి వెళ్ళు. నా ముఖం వాళ్ళకి ఎలా చూపించగలనుగా? ఇదిగో, అదే మాట అనొద్దన్నాను. ఇప్పుడు మనం ఏ తప్పు చేశామని? మనమేం చేయలేదనుకో, కానీ లోకం ఎంత వెక్కిరిస్తుందో తెలుసా? మనం మా కుటుంబానికి ద్రోహం చేశామని అంటుంది. మధ్యాహ్నం సుబ్బారావు మావయ్య వచ్చారు. నన్ను నిన్ను కలిపి చెడామడా తిట్టారు. మనకి విశ్వాసం లేదట, మనము ద్రోహులమట. అనని అమ్మ, సత్యానికి భయపడే మనిషి ఎప్పుడూ లోకానికి భయపడడు. కానీ మనం లోకం మధ్య ఉండాల్సిన వాళ్ళందరము. కలిసి ఉన్న కాకులు గుంపు ఉండాల్సిన సంఘంలో ఒంటరి వాళ్ళం అయిపోయాము. కాకుల్లా పొడుస్తున్నారు. నువ్వు పట్టించుకోకమ్మా. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా విమల మనల్ని అర్థం చేసుకుంది. నాకంతే చాలు. విమల చాలా మంచి పిల్లరా. దానికి నువ్వంటే ప్రాణం. నువ్వు తప్పకుండా వెళ్ళమ్మా అన్నాడు అతను. వెళ్తాను. అత్తయ్య నా ముఖం మీద ఉమ్మేసినా భరిస్తాను. నేనేమీ అనను, సరేనా అంది ఆవిడ. సుధీర్ కుర్చీలో కూలబడ్డాడు. న్యాయాన్ని ఏ మనిషి అయితే నమ్ముతాడో అతను పలు రకాల పరీక్షలకి ఎదురవ్వాలి. అతని ఆత్మ సంయుక్తనా శక్తి సత్తా తెలుతుంది. లోకమంతటికి ధనుంజయరావు తన కుటుంబానికి చేసిన అన్యాయం ఏమిటో తెలియదు. తను మేనమామకు శిక్షించిన సంగతి మాత్రం భూతద్దంలో చూసి చిలువలు పలవలుగా కథలు చెబుతుంది. అతను నిట్టూర్చాడు. సుధీర్ కోర్టు నుంచి వచ్చేటప్పుడు రోజు సాయంత్రం వేళ విమలని చూడడానికి వచ్చేవాడు. డాక్టర్ని చూస్తే హడలిపోయే విమల 10 మంది డాక్టర్ల చేతిలో మరబమ్మ అయిపోయింది. ఎవరెవరో వస్తారు, ఏమిటేమిటో పరీక్షలు చేస్తారు. తనకేమైందో విమలకి తెలియడం లేదు. ఒక్కరూ చెప్పడం లేదు. తల్లిని అడిగితే నీకు రక్తం బాగా తక్కువగా ఉందట, అంతకంటే ఏం లేదని చెప్పారు అంటుంది. ఆవిడ సరే కంగారు మనిషి. భర్త జైలు పాలవడం, కూతురు సుస్థితో నర్సింగ్ హోంలో చేరడం, ఆవిడ నిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉంటుంది.
తమ రోజులు బాగాలేదని బాబా దగ్గరికి వెళ్లి పూజలు చేస్తుంది. ఆవిడ చేతిలో డబ్బైపోయింది. బాబాకి ఇవ్వడానికి చేతిలో పైసా లేదు. ఆ బాబా కూడా ఆవిడని ఆదరించడం లేదు. వెళితే త్వరగా దర్శనం ఇవ్వడం లేదు. డబ్బున్నప్పుడే దైవం కూడా కరుణగా చూస్తాడు కాబోలు అనిపించసాగింది. ఒకసారి ఆవిడ బాబా దగ్గరికి వెళ్లి వచ్చి చిన్న ముఖంతో కూతురికి ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు చెబుతూ బాధపడింది. నువ్వు వాళ్ళని అమాయకంగా నమ్ముతున్నావని నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా నువ్వు వినలేదు. వాళ్ళు దైవతుల్యులు, డబ్బున్నా లేకపోయినా భక్తుల్ని చూస్తారని అన్నావు. ఇప్పుడైనా తెలిసిందా అమ్మా? ఈ లోకంలో ఎవరు ఏ వృత్తిని చేపట్టినా డబ్బే ప్రధాన అంశం అవుతుంది. ఆశ లేని వాళ్ళు మన మధ్య ఉండరమ్మా. ఏ అడవులకో పోయి ముక్కు మూసుకుంటారు అంది విమల. నిజమే తల్లి అంది ఆవిడ నిట్టూరుస్తూ. ఆ రోజు సుధీర్ రాగానే విమల అతని చెయ్యి పట్టుకుని అడిగింది, బావా నువ్వైనా నిజం చెప్పవు. నేను ఈ నరకం నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తాను? తొందరలోనే విమి. త్వరగా అంటే ఎన్ని రోజులు? నీకు నయం అవగానే. ఇంకా ఎన్నాళ్ళకి నయమవుతుంది? తొందర పెడితే ఎలా చెప్పు? ఏదైనా సుస్థి వచ్చినంత త్వరగా నయమవుతూ కదా అతను లాలనగా అన్నాడు. ఏమిటో బావా, నేను అసలు మళ్ళీ ఇంటికి వస్తానా అనిపిస్తుంది. ఆ మాట తలుచుకుంటే గంపెడు దిగులు ముందర వస్తుంది. సుధీర్ విమల నుదుట చెయ్యి ఆనించాడు. విమల ప్లీజ్ అలా అనుకో. నీకు మనోధైర్యం చాలా అవసరము. నువ్వు చిన్నదానివి, వయసులో ఉన్నావు. నీకెందుకు తగ్గవు? అలా ధైర్యంగా ఆలోచించు. బావా అత్తయ్య ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నాకు ఈ సుస్థి తగ్గగానే నేను ఇంటికి రాగానే నాకు నీతో పెళ్ళట, అన్ని ఏర్పాట్లు చేస్తుందట. నువ్వు ఒప్పుకున్నావా బావా? అతను విమల వైపు చూశాడు. విమి, నువ్వు స్వస్తి తగ్గి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు కాదు. విమల అతని ఒడిలో చెయ్యి ఆనించింది. పిచ్చి బావా, నేను అత్తయ్య చెప్పిన మాట నమ్మానని అనుకుంటున్నావా? నీకు అపనమ్మకం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందా? నీ మనసు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు బాగానే తెలుసు బావా. నువ్వు స్వప్న గురించి రవ్వంత కూడా మర్చిపోలేదు. జీవితంలో ఒక్క క్షణం కూడా మర్చిపోవు. నువ్వు స్వప్న గురించి పైకి ఏమీ మాట్లాడడం లేదని వాళ్ళ ధైర్యం. బావా, ఇది వరకంటే తెలియనితనంతో హఠం చేసి నిన్ను బాధ పెట్టేదాన్ని. ఇప్పుడు అలా పెట్టను. ఈ 5 నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఒకవేళ నాకు నయం అయ్యి నేను ఇంటికి వస్తే అమ్మ అత్తయ్య మన పెళ్లి మాట ఎత్తితే నేను బావని చేసుకోను, నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాను. నా మెడలే వంచి వాళ్ళు బలవంతంగా చేయలేరు కదా. అప్పుడు నీకు వద్దని చెప్పే బాధ తప్పుతుంది. నువ్వు నాకు చేస్తున్న సాయానికి నేను రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం అనిపిస్తుంది. థ్యాంక్ యూ విమి అస్పష్టంగా అన్నాడతను. పిచ్చి బావా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కొక్క సంఘటన జరిగితేనే గాని ఒక్కొక్క మనిషి అర్థం కారు. నాకు ఈ సుస్థి వచ్చిన తర్వాత గాని నిన్ను బాగా తెలుసుకోలేకపోయాను. నీకు నేనంటే ఇష్టమే, కానీ స్వప్నం మీద ఉన్న ఇష్టం లాంటిది మాత్రం కాదు. స్వప్నని నువ్వు ఇష్టపడినట్టుగా ప్రేమించినట్టుగా ఇంకో స్త్రీని అలాంటి భావంతో చూడలేవేమో అనిపిస్తుంది. ఇన్ని ఆలోచనలు నీకెలా తెలిసినాయి? అతను ఆశ్చర్యంగా అన్నాడు. విమల గంభీరంగా చూసింది. పెరుగు చిలికితేనేగా వెన్నొచ్చేది, అలాగే మనసు మదనబడితేనేగా మనిషికి జ్ఞానం అనేది వచ్చేది. ఈ మంచం మీద పడుకుని నేను చేసేదేముంది? ఆలోచించడమేగా. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి విమల. విశ్రాంత? అవును, ఈ శరీరానికి అంతులేని విశ్రాంతిగానే ఉంది. డాక్టర్లు నా శరీరాన్ని అయితే ఈ మంచానికి కట్టిపడేశారు, కానీ నా మనసుని బంధించలేరుగా. అది నా చేతుల్లోనే ఉంటుంది. మంచం మీద పడుకున్న నా లాంటి సుస్థి మనుషులకి మనసే ఒక కాలక్షేపం అనుకో. మంచి ఆలోచనలు చెయ్యి. మంచి ఆలోచనలే చేస్తాను బావా. విమల ఆగింది. ఏమిటి విమి? ఒక్కోసారి ఆలోచిస్తుంటే నీ స్వప్నం మీద నాకు అంతులేని కోపం వస్తుంది. స్వప్నం మీద? ఎందుకని? లేకపోతే నిన్నిలా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి? స్వప్న చాలా పొరపాటు చేసిందని నా అభిప్రాయం. ప్రేమించే వ్యక్తిని బాధపెట్టే హక్కు ఎవరికీ లేదంటాను. కష్టమైనా సుఖమైనా భరించి తీరాలి. నువ్వు అత్తయ్యకి లోకానికి ఎదురు తిరిగి తనని చేసుకున్నావు. తనేం చేసింది? నీ పక్కన ధైర్యంగా నిలబడి ఈ లోకాన్ని తిరస్కారంగా చూడలేకపోయింది. తప్పు చేసిన దానిలా తల వంచుకుని పారిపోయింది. నువ్వు చెప్పు బావా, మనం పచ్చటి చెట్టు నీడన ఉన్నప్పుడు బయట ఎంత ఎండ వేసినా మనకేమిటి? నువ్వు చాలా ఆరిందాలా మాట్లాడుతున్నావు సుమా. చెప్పానుగా, అదే పనిగా ఆలోచిస్తుంటే తెలుస్తున్న విషయాలివి. మనస్తత్వాలు ప్రబోధించిన మహానీయులంతా ఇలాంటి ఆలోచనలు చేసిన వాళ్లేనేమో.
స్వప్న చచ్చిపోయిందని నువ్వు అంటావు గాని ఎక్కడో ఒక చోట స్వప్న బతికే ఉంటుందని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. స్వప్నకి నువ్వు ఇబ్బంది పెట్టకూడదని తప్ప జీవితం మీద విరక్తి ఏం లేదుగా. ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా, స్వప్న ఎక్కడున్నా వెతికి పట్టి తీసుకుని వచ్చి నీకు అప్పగించాలి అనిపిస్తుంది. అప్పుడు నేనంటే నీకు ఎంత ఇష్టం అనిపిస్తుంది కదూ. పిచ్చి పిల్ల, నువ్వు నా కోసం ఏం చేయకపోయినా నాకు ఇష్టమే. విమల క్షణం సేపు అతని ముఖంలోకి తదేకంగా చూసింది. తర్వాత సారీ బావా అంది. ఎందుకమ్మా? చిన్నప్పుడు నీతో ఎంత పోట్లాడేదాన్ని కదూ. నీకు తెలియదా, చిన్నప్పుడు బాగా పోట్లాడుకున్న వాళ్లే పెద్దైన తర్వాత ప్రాణ స్నేహితులు అవుతారు. బావా, ఒకటి చెప్పనా? నాన్న జైలుకు వెళ్ళి మా డబ్బంతా పోయిన తర్వాత అందరూ మా చుట్టాలు స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని హీనంగా చూశారు. మా అమ్మ గురించి నీచంగా మాట్లాడారు, వెకసకం చేశారు. కానీ వాళ్ళందరిలో మారని వ్యక్తి నువ్వు ఒక్కడివే. నువ్వు ఇదివరకు కంటే మమ్మల్ని ఆత్మీయంగా చూస్తున్నావు, మాకు అండగా నిలబడ్డావు. విమి, నువ్వెంత మంచిదానివి. మీ ఇబ్బందులన్నిటికీ నేనే కారణమైన సంగతి మర్చిపోయావు. నన్ను తప్పుబట్టలేదు, అసహించుకోవడం లేదు. ఒక్కోసారి నీకు చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది. అంత మాట అనుకు బావా. నాన్న చేసిన ఈ ఘోరాలు ఒక రకంగా నీ రూపంలో దేవుడు తప్పించాడని అనుకుంటున్నాను. లేకపోతే ఆయన ఇంకెన్ని దుర్మార్గాలు చేసేవారో. ఈ జీవితంలో మనకి దేవుడు ప్రసాదించింది ఎదుటి వారికి చెడు చేయమని కాదుగా, చేతనైనంత సాయం చేయమని. స్వార్థంతో డబ్బుకి ప్రలోభపడిన మనుష్యులందరూ ఈ మాట మర్చిపోతారు. డబ్బు ఒక నిశా లాంటిది బావా. ఆ నిశా తలకెక్కిన మనిషికి ఇంకేదీ కనిపించదు, వినిపించదు. ఒక రకమైన పిచ్చి పట్టిన వాళ్ళైపోతారు. ఆ డబ్బు వాళ్ళని విడిచి వెళ్లిన తర్వాత గానీ వాళ్లకు ఆ నిశా తగ్గదు. విమల దిండు కింద నుంచి ఉత్తరం ఒకటి తీసి ఇచ్చింది. నాన్న జైలు నుంచి ఉత్తరం రాశాడు చూడు. ఆయన ఎంతో పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? ఆయన పోగొట్టుకున్నదంతా తిరిగి రాదుగా. సుధీర్ ఆ ఉత్తరం చదివాడు. నిట్టూర్పు విడుస్తూ విమలకి తిరిగి ఇచ్చాడు. ప్రేమ సింహాసనం 11వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.